బ్లాక్ బస్టరే నేను చెయ్యేస్తే నీ లైఫ్. ఏంది ఇట్లా చెప్తుండు? కొంపదీసి నేను గీతింటికి పోయిందని తెలిసిపోయిందా ఏంది? ఎక్కడికి వెళ్ళావే? నేను అడిగిపోతా మామ, పాటలు నేర్చుకోనికి పోయినా. ఆహా, నేర్చుకున్నావా? పి సుశీల ఆంటీ కూడా పరీక్షను కావాలి ఆ రేంజ్ లో నేర్చుకున్నా. అలాగా, ఏది ఒకసారి పాడమ్మా. నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మో. నువ్వు పెద్ద పులి నక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మో. నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి. పాటలని చెప్పి బోనాలు పాటలు పాడతావిందే? ఏ పాటలంటే గా సినిమా పాటలేనా? బోనాలు పాటలు పాటలుగా ఈ మంచిగుండవా? అలా అనలేదు. ఈ పాటలు కాక ఇంకేం నేర్చుకున్నావు? మస్తు పాటలు నేర్చుకున్నా. పాడతా చూసుకో, కాసుకో. చాలే అప్పు, ఈ పాటలు ఎక్కడ నేర్చుకున్నావే? మైసమ్మ గుడి కాడ. ఏంటి? అదే టీనా అని చెప్పలే, దాని ఇంటి కాడ వాళ్ళ మామ నేర్పిండులే. అచ్చా, వాళ్ళ మామ నేర్పాడా? టీనా హాయ్ టీనా. ఏంది నేను మీ ఇంటి కాడంటే నన్ను ఇడిచిపెట్టి ఈడకొచ్చినవేంది? కోతి మొహందన. చాలే అప్పు, అదొచ్చి గంట అయిందే, నువ్వు దాని ఇంటికి వెళ్ళలేదని క్లియర్ గా చెప్పిందే. తప్పించుకోవడానికి డ్రామాలు ఆడకు, నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నేను అడిగిపోతా మావా, ఆ బండి ఆంటీ లేదు? ఎవరు? అదే మామ గారి మొహంది, దానిట్లో డాన్స్ చెప్తుంటే పోయినా. ఎవరు? ఆ ఆంటీనా? ఈ ఆంటీ కాదు మామా, ఈ ఆంటీని గాడిద మామని ఎందుకంట? పాపం ఈ ఆంటీ చాలా మంచిది, మమ్మీ తుమ్మినా తోడ్చుకొని పోతుంది మామా. నేను చెప్పింది ఈ ఆంటీ గురించి కాదు మామా. మరి డాంబర్ రోడ్ లెక్క కర్రేగుంటది, పాను పొట్టేసుకొని ఇటా ముందుకు పెట్టుకొని అని నడుస్తా చూడు, ఆ ఆంటీ ఇంట్లో. బాన కడప డాంబర్ రోడా అంటే ఎవరే? తమ్ముడు, ఇది నన్నే అనింది తమ్ముడు, ఈ పర్సనాలిటీ నాకే ఉందని అన్న తమ్ముడు. సారీ సిస్టర్, దాని కొంచెం నోరెక్కువ. ఎందుకే? చాలే, పెద్ద చిన్న లేకుంటే ఏంటే మాటలు? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్పమంటే ఏదేదో చెప్తావంటే. నేను యాక్టింగ్ నేర్చుకోనికి పోయినా మామా. యాక్టింగా? ఆల్రెడీ ఇందాక నుంచి చేస్తుంది అదే కదా, మళ్ళీ నేర్చుకోవడం ఎందుకో? చాలే మామా, నీకు అన్ని కామెడీలే. నేను యాక్టింగ్ చేస్తే అచ్చం మీ
మా వాళ్ళక్కనే చేస్తున్నావని నన్ను మర్చుకున్నారు తెలుసా? నిజంగానా? అంతేకాదు మామా, పెద్దయినాక మీ మామంత స్టార్ అవుతామన్నారు. మరి నా కోడలంటే ఏమనుకున్నావు? చిచ్చడు పిడుగు. చూడు తల్లి, యాక్టింగ్ అంటే అబద్ధాన్ని నిజమని నమ్మించడం. తెలుసు మామా. అబ్బా, అయితే ఒక అబద్ధం చెప్పి నన్ను నమ్మించవే. ఆల్రెడీ నమ్మించడు కదా. ఏమనే? యాక్టింగ్ నేర్చుకున్నా అని. అంటే ఇందాక చేసిందంతా యాక్టింగా? వస్తే నిన్ను అమ్మా, నీ పని తర్వాత చెప్తానే. ఏంటి వీళ్ళు ఇలా చూస్తున్నారు? జంప్ అయిపోవాలి, లేకపోతే చస్తాం. హలో సుబ్బారావు గారు, మీ జాకెట్ రెడీ సార్, వెంటనే తీసుకొస్తాను. వచ్చేస్తున్నా. ఆయన ఏం చూస్తావు వదిన? ఈ కొంపకొచ్చి దాంతో మాటలు పడాల్సి వచ్చింది. పద పద వెళ్దాం. ఎవరు మీరు? ఏం కావాలి? ఎస్పీ స్వచ్ఛంద సంస్థ నుంచి వస్తున్నాము. ప్రిన్సిపల్ గారిని కలవాలి. ఆయన రూమ్ ఎక్కడ? అదిగో అక్కడ. అలాగే, మీరు వెళ్ళండి. అలాగా. నేను ఫోన్ చేస్తాను. నమస్కారం సార్. నమస్కారం. మీరు? ఇది సుబ్రత, నేను పరిశుభ్రత. ఓకే. లతా శిరీష అనే స్వచ్ఛంద సంస్థ నుండి వస్తున్నా. ఏంటి? చిన్న కన్ఫ్యూజన్. మేము ఎస్పీ అంటే శుభ్రత పరిశుభ్రత అనే స్వచ్ఛంద సంస్థ నుంచి వస్తున్నాం. నెలకొకసారి ఏదో ఒక స్కూల్లో సేవ చేయటం మా సంస్థ లక్ష్యం. అందుకే ఈ రోజు మీ స్కూల్లో సేవ చేయడానికి వచ్చాం. ఓ అలాగా. మళ్ళీ ఎప్పుడు వెళ్తారు? దాన్ని కొట్టగానే వెళ్ళిపోతాం. కొట్టగానేనా? అంటే మీరు ఈవినింగ్ బెల్ కొట్టగానే వెళ్ళిపోతా అంటున్నారు. ఓహో అలాగా. కానీ మీరు చేయగలిగిన పనులు ఏం లేవు కదా, మరేం చేస్తారు? ఆయాలు చేసే పనులైనా చేస్తాం సార్. కాదనకండి సార్ ప్లీజ్. సరే సరే, చెప్తాను రండి. అలాగే సార్, థ్యాంక్ యూ. మీరు పదండి. అక్క పద. ఏ శ్వేత, ఇలారా. వస్తున్నా సార్. ఏంది సారు పిలిచిండ్రా? అవును, వీళ్ళకి ఆయాలు చేసే పనులు చూపించు. నన్ను కొట్టనీకొచ్చినారు. చెప్తా చెప్తా మీ పని. అట్లనే సారు, దగ్గరుండి బాత్రూంలు చూపిస్తా. మళ్ళీ బాత్రూమ్ లా? మళ్ళీ బాత్రూమ్స్ అంటే ఇంతకుముందుకు అడిగారా? అంటే నా ఉద్దేశం మళ్ళీ బాత్రూములు అన్న మాట అనొద్దని. చిచ్చి, మీ మొక్కలు బాత్రూంలు గడిగేటోళ్ళ లెక్కున్నా నేను గడిగించా. రండి, ఆయా పనులు చూపిస్తా. వెళ్ళండి అమ్మా. అలాగే సార్. సరే. ఆగురి. ఆగేవండి.
ఏమోనే. ఎందుకే ఇది? శుభ్రత పరిశుభ్రత కోసం. దేన్ని శుభ్రం చేయాలి చూపిస్తా. ఒరే అత్తిలి తనకు తడా తాడేపల్లి. అత్తిలి తణుకు తడా తాడేపల్లె. ఇవెక్కడో విన్నట్టుంది. అవన్నీ ఊర్ల పేర్లక్క. ఊర్ల పేర్లు కావు, మరి? ఇగో వీళ్ళ పేర్లు. వీళ్ళకి మేమేం చేయాలి? కడగాలి. అయ్యో, ఏంటి ఫేసా? కాదు, బేసు బేసు. అటు తిరగండ్రా. అంటే మేము చేయాల్సింది ఇదే? నో, ఇదే. నో, మేము కడగం. హలో, ఈ స్కూల్లో ఆయాలు చేసే పని ఇదే. మేము ఆయాలం కాదుగా, కానీ ఆయా పనులు చేయడానికి వచ్చిండ్రు కదా. అయ్యో కర్మ. ఇదిగో, ఈ పని తప్ప వేరే ఇంకే పనైనా చెప్పు, చేస్తాం. గట్లనా? సరే, కడగదు గాని నేను డాన్స్ స్టెప్ చెప్తా, చేస్తారా? ఓ, డాన్సే కదా. అయితే ఓకే, చెప్పు ఎలా చెయ్యాలో. ఇగో నువ్వేమో ఇలా, ఈ మూమెంట్ నువ్వు చేయి. ఇలానా? ఇంత సింపులా? నీకు చెప్తా. చెప్పు చెప్పు. ఇప్పుడు ఇద్దరు కలిసి చేయండి. ఓకే ఓకే. అరే సూపర్ చేస్తుండ్రు. ఈ ప్రాపర్టీ వాడుకొని ఈ పిల్లల మీద వాడుర్రి. ఓ సంతేనా? ఓకే ఓకే. అరే పిల్లలు రాన్రా, ఇట్రారా. పిల్లలు ఏం చేస్తున్నారేంటి? ఏం చేస్తున్నారు మీరు? బుద్ధి లేదు. సారీ అండి. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? పద క్లాస్ నడు. బాయ్ పెద్దలు. బాయ్ పెద్ది. వేదో జన్మ. దీన్ని కొట్టడమేమో కానీ ఇది మనల్ని చావు దెబ్బ కొడుతోంది. అక్క మన డాన్స్ ఇంటికి వెళ్ళి అత్తయ్య గారితో ప్రాక్టీస్ చేద్దాం. అలాగే అత్తయ్య గారు. నేను కోటీశ్వరుణ్ణైతే వ్యాసం రాయమన్నాను, రాసారా? గీతా నువ్వులే చదువు. నేను కోటీశ్వరాలనైతే ఇంటికొక గుడి కట్టిస్తాను, గంటకొక పూజ చేయిస్తాను, ప్రతి నెల పాద పూజ మహోత్సవం జరిపిస్తాను. పాద పూజ ఆ పేరు వింటేనే పాదల్లో వణుకొచ్చేస్తుంది తల్లి. కూర్చో. మంచి రసం. పండు నువ్వు చెప్పు. నేను కోటీశ్వరాలనైతే ఒంటికి వైట్ పెయింట్ వేయించుకుంటాను, మేకప్ కంపెనీ పెట్టించి ప్రతి నల్లవాడికి ఉచితంగా మేకప్ పంపిణీ చేస్తాను. కర్మ, మేకప్ కంపెనీ ఏంటే మట్లేంటానా? కూర్చో. నెక్స్ట్ శ్వేత లేవే, చెప్పు. నేను రాయలే. ఎందుకు రాయలే? మీరేం రాయమన్నారు? నేను కోటీశ్వరాలినైతే. మీరు కోటీశ్వరాలైతే నేను ఎట్లా రాస్తా? చంపదా. నువ్వు కోటీశ్వరాలు అయితే ఏం చేస్తావో రాయమన్నాను. అందుకే రాయలేదు. అదేంటే? నేను కోటీశ్వరాలనైతే నేను ఎట్లా రాస్తా? నా పియ్యర్ రాస్తాడు. ఎదవ లాజికల్ చెప్పావంటే చంపుతా. ఓ ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. అడుక్కో. వేమన శతకం ఎవరు రాశారు? అబ్బో, ఇంత కష్టమైన ప్రశ్న అడుగుతారు.
ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది కదే, జాగ్రత్తగా చెప్పు. వేమన శతకం. శతకం గారు రాసిండు. సైలెన్స్. ఓ శతకాలన్నీ సైలెన్స్ గారు రాసిండా? కర్మ కర్మ, కూర్చోవే. అట్లనే వేమన గారు రాశారు. పానీ అంగత్. ఈ పెద్దలు కిటికీ దగ్గర ఏం చేస్తుండ్రు? కుంప తీసి నన్ను కొట్టనికి వచ్చిండ్రా? చెప్తా చెప్తా ఇలా పని. అంత పని చెయ్యికి నేను ఎలాగోలా కొడతాను, ఓకేనా? ఏ శ్వేత, అటెందు చూస్తున్నా? అంటే కిటికీ కడికి కోతులు వచ్చినాయి టీచర్. నోరు మూసుకొని చదువుకో. చూసావే చూసావే, నన్ను కోతి అంటోంది. అనకపోయినా నువ్వు అలాగే ఉంటావక్క. నోరు మూసుకో. దీంతో కొట్టాలి. అక్క ఎందుకు అక్క రాయి తీసావు? కిటికీలోంచి గురి చూసి కొడతా, దాని బుర్రకి కన్నం పెడతా. జాగ్రత్త అక్క, తేడా వస్తే కన్నం నీ కూతురు పడుతుంది. అయ్యో అంత లేదే, చూడు ఎలా కొడతాను. కొడతాను, ఉండవే. టీచర్ వెలో. ఏది ఇది? ఎక్కడ అక్క అదేది? ఏ పండు, అయ్యో కర్మ, కొడతాను, ఉండవే. నన్నే కొడతారే మిమ్మల్ని. ఆగండి, పట్టుకోండి, వీళ్ళని పట్టుకోండి, పట్టుకోండి. ఏయ్, ఇదంతా చేసింది నువ్వేనా? కుక్క కడికి చెప్పదు మస్తుందిలే. నిన్ను నన్ను చెప్పండి పని. సంకల్పమై ఊచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పలుకులు తీ ఉరకలు వేయి పలుకులు తీ బిర బిర ఉరకలు వేయి బిర 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 అదృష్టం బాగుంది కాబట్టి అక్కడి నుంచి బయటపడ్డామే, లేదంటే వాళ్ళ చేతుల్లో చావు దెబ్బలు తిని హాస్పిటల్ పాలైపోయేవాళ్ళం. అయినా శ్వేతని కొడతానని టీచర్ ఎందుకు కొట్టావక్క? ఆ
టీచర్ని నేను కొట్టడం ఏంటే? నువ్వు కదా కొట్టింది. చిచ్చి, దాన్ని చూస్తే కన్నే కొట్టబుద్ధి కాదు. ఇంకా రాయితో ఎలా కొడతానక్క? షూ! కన్ను కొట్టడం ఏంటే తింగరదానా? అయినా నువ్వు కొట్టక నేను కొట్టక ఆ టీచర్ని ఎవరు కొట్టినట్టు? ఆ, ఎవరు కట్టారో నాకు తెలిసిందక్క. ఎవరే? నాకే తెలుసు. అయ్యో, ఇప్పుడే కదే నాకు తెలుసు అన్నావు. నాకు తెలిసిందక్క అని అనలేదు. తెలిసిందా అక్క అని అడిగాను. సర్లే, నాకు తెలిసి ఆ శ్వేతే కొట్టుంటుంది. ఎందుకు? ఆ టీచర్ నాకంటే అందంగా ఉంటుందనా? అయ్యో నీ బొంద. మనం కిటికీ దగ్గర ఉన్నామని దానికి తెలుసు కాబట్టి మన వెనకే వచ్చి ఆ రాయి విసురుంటుంది. ఆ టీచర్ మనల్ని చూసి మనమే విసిరామని అనుకుంటుంది. నిజంగా శ్వేత గ్రేట్ అక్క. ఎందుకే?